అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరికీ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియోలో శ్రావణ మాసం అనేది మన తెలుగు మాసాలలో చాలా ముఖ్యమైనది. కార్తీక మాసాన్ని మనం ఎలాగ ఆచరిస్తామో అంతే ప్రాధాన్యత అనేది శ్రావణ మాసానికి ఇస్తాం. అంతేకాకుండా 3 నెలల తర్వాత ఈ శ్రావణ మాసంలో చాలా పండుగలు అనేవి జరుపుకుంటాం. అందులో ముఖ్యమైనది వరలక్ష్మి వ్రతం, దాంతోపాటుగా మంగళగౌరి వ్రతం, ఇంకేమిటండి శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, నాగుల చవితి, నాగుల పంచమి, కృష్ణాష్టమి, రక్షాబంధన్, ఇలా చాలా పండుగలు అయితే వస్తాయి కదండి. ఆ పండుగలన్నీ కూడా ఏ రోజున వచ్చాయి, అలాగే ఈ శ్రావణ మాసం మనకి ఎప్పటి నుంచి ఎప్పుడు ఎండ్ అవుతుంది, దాంతోపాటుగా ఈ శ్రావణ మాస శుక్రవారాలు అనేవి, శ్రావణ మంగళవారాలు అనేవి ఏ రోజున వచ్చాయి, ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం అనేది ఏ రోజున వచ్చింది, ఇవన్నీ కూడా పూర్తి డీటెయిల్డ్గా అయితే చూద్దామండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ఇది మాత్రం తప్పకుండా చేయండి. మీరు చేసే ఈ ఫ్రీ సబ్స్క్రైబ్ వల్ల మనకి వీడియోస్ చేయాలి, ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అనేది తొందరగా అందించాలి అనే ఒక చిన్న ఉత్సాహం అనేది కలుగుతుంది. శ్రావణ మాసం 2024లో షష్ఠి స్త్రీ చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం మొదలు ఆగస్ట్ 5, 2024 సోమవారం అండి. ఈ రోజున మనకు ఆషాఢ మాసం ముగింపు అయ్యి మనకి శ్రావణ మాసం అనేది మొదలవుతుంది. ఆ తర్వాత ఎప్పటి వరకు ఉంటుంది అంటే సెప్టెంబర్ 3, 2024 వరకు కూడా మనకి మంగళవారం అనేది ఈ రోజులన్నీ కూడా, ఈ నెల రోజులన్నీ కూడా మనకు శ్రావణ మాసం అనేది ఉంటుంది. అయితే ఈ శ్రావణ మాసంలో చాలా పండుగలు అయితే మనకు అన్నీ కూడా ఇంపార్టెంటే అండి. అవి ఏమిటంటే శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు, వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం, నాగుల చవితి, నాగుల పంచమి, కృష్ణాష్టమి, సంకట చతుర్థి, రక్షాబంధన్, దీంతో పాటుగా మనకి ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవం అనేది వస్తుంది, శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన వస్తుంది, అలాగే 2 సార్లు శని త్రయోదశి కూడా వస్తుందండి. అవన్నీ కూడా డేట్ అనేవి నేను డీటెయిల్గా అయితే చెప్తాను. అయితే శ్రావణ మంగళవారాలు మనం చూసుకున్నట్లయితే ఆగస్ట్ 6, ఆగస్ట్ 13, ఆగస్ట్ 20, ఆగస్ట్ 27, సెప్టెంబర్ 3 మంగళవారమే కానీ ఆ రోజు అమావాస్య అండి. మనకు లెక్కింపు రాదు కానీ సెప్టెంబర్ 3తో మనకి ఈ శ్రావణ మాసం అనేది ముగుస్తుంది. శ్రావణ శుక్రవారాలు అనేవి చాలా ఇంపార్టెంట్ కదండి. ఈ శ్రావణ శుక్రవారాలలో లక్ష్మీదేవి ఆరాధన చేసినట్లయితే, వరలక్ష్మీదేవి ఆరాధన చేసినట్లయితే మనకి సిరులకి, సంపదలకి ఎటువంటి లోటు ఉండదని మనందరికీ కూడా తెలుసు. మనకి అమ్మ ఎన్ని కోరికలైనా నెరవేరుస్తుంది, ఎటువంటి కోరికలైనా నెరవేరుస్తుంది కదండి. అయితే ఈ శ్రావణ శుక్రవారాలలో ఆగస్ట్ 9, ఆగస్ట్ 16, ఆగస్ట్ 23, ఆగస్ట్ 30 మనందరికి కూడా తెలుసు. శ్రావణ శుక్రవారాలలో వచ్చే 2వ శుక్రవారంని మనము వరలక్ష్మి వ్రతంగా చేసుకుంటాము. ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఎప్పుడు చేసుకోవాలి అంటే శ్రావణ మాసంలో పౌర్ణమి వస్తుంది కదండి. ఆ పౌర్ణమికి ముందు వచ్చే లక్ష్మీదేవిని అన్నమాట. పౌర్ణమికి వచ్చే ఈ 2వ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించుకోవాలి. కాబట్టి ఈ 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆగస్ట్ 16 అండి. ఆగస్ట్ 16 మనకి వరలక్ష్మి వ్రతం. అలాగే చాలా ముఖ్యమైన పండుగలన్నీ కూడా ఉన్నాయండి. అవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఆగస్ట్ 6 మంగళగౌరి వ్రతం అనేది చేసుకోవచ్చు. లేకపోతే నేను చెప్పిన ఈ 4 వారాలలో కూడా మీరు ఏ వారంలోనైనా కూడా చేసుకోవచ్చు. నోములు ఉంటే నోములు నమ్ముకోవచ్చు. అలాగే మామూలుగా కూడా అమ్మవారిని పెట్టి పూజించుకోవచ్చు. ఎలా పూజించుకోవాలి, నోములు లేని వాళ్ళు అంటే వ్రత ఆచరణ లేని వాళ్ళు ఎలా చేసుకోవాలి అని నేను నా ముందు వీడియోస్లలో అయితే చెప్తాను. ఆగస్ట్ 6 మంగళగౌరి వ్రతం, ఆగస్ట్ 8 నాగుల చవితి, ఆగస్ట్ 9 నాగుల పంచమి, దీనినే గరుడ పంచమి అని కూడా అంటారు. ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం అండి. ఆగస్ట్ 16 శ్రావణ శుక్రవారం, అలాగే వరలక్ష్మి వ్రతం అనేది కూడా మనకి ఉంటుంది. ఆగస్ట్ 17 శని త్రయోదశి, ఆగస్ట్ 19 రక్షాబంధన్ అండి. రాఖీ అన్న చెల్లెళ్ళ పండుగ కదండి. ఈ పౌర్ణమి రోజున మనము రక్షాబంధన్ అయితే చేసుకుంటాం. ఆగస్ట్ 21 శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన, ఆగస్ట్ 22 సంకట చతుర్థి అండి. ఆగస్ట్ 27 శ్రీకృష్ణుని యొక్క జన్మదినము అంటే శ్రీకృష్ణాష్టమి, పుట్టినరోజు అన్నమాట. అలాగే ఆగస్టు 31 శని త్రయోదశి. మనకి శ్రావణ మాసంలో 2 సార్లు త్రయోదశి తిథితో కూడిన శనివారం అనేది వస్తుంది. కాబట్టి 2 సార్లు అనేది మనము జరుపుకుంటాము.
చూసారు కదండి, చాలా డీటెయిల్డ్గా పేపర్లో రాసి మరి నేను మీకు చూపిస్తున్నాను. ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ లేకుండా మీరు కావాలంటే స్క్రీన్ షాట్ చేసుకొని పెట్టుకోవచ్చు కూడా. అందుకే నేను ఇక్కడ చక్కగా రాసి మరీ చూపించాను. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మన బంధువులందరికీ కూడా, ఫ్రెండ్స్ అందరికీ కూడా, కావాల్సిన అందరికీ కూడా షేర్ చేయండి. మనం ముందుగానే తెలుసుకొని పెట్టుకోవడం వల్ల మనకు ఒక చిన్న అవగాహన అనేది ఉంటుంది కాబట్టి నేను ఇలా ముందుగా పెడుతున్నాను. అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.